హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వ్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో గో స్పార్క్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ప్రజెంట్ 3GB 32GB స్టోరేజ్ నా చేతిలో ఉంది. సో ఇది HD+ డిస్ప్లే తోటి వస్తుంది. 13MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంది. Type-C పోర్ట్ ఉంది. బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ పైన కూడా మనకు ఇవే డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. మరి దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఇలా బ్రేక్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీనిపైన ఒక స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ రిమూవ్ చేసిన వెంటనే బ్యాక్ సైడ్ బ్యాక్ అనేది ఇలా కనిపిస్తుంది. మరి ఇక్కడ కెమెరా కూడా మనకు కొంచెం పెద్ద సైజులో ఇచ్చారు. అంటే ఈ బంప్స్ అనేవి లేకపోతే ఈ సెన్సార్స్ అనేవి మరి ఫొటోస్ ఎలా క్యాప్చర్ చేస్తాయో చూడాలి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ఉంది. ఇంకోవైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్ ఉంది దీనిలో 3.5mm జాక్తో పాటు. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. మొబైల్ అనేది బాగానే ఉంది చూడడానికి. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నాకు తెలిసి అదే 6-7 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు దీనికి ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది 10 watts ఛార్జర్తో పాటు Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వీటన్నిటిని సైడ్కి ఉంచేద్దాం. మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మొబైల్ని బూట్ చేసేద్దాం. టెక్నో అని చెప్పేసి రావడం మీరు చూడొచ్చు. ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్దాం. iOS తోటి వచ్చింది ఫ్రెండ్స్. ఇది మొబైల్ బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని OS గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకు మై ఫోన్లోకి వెళ్తే దీని మీడియా డీటెయిల్స్ అనిపిస్తాయి. హీలో A22 ప్రాసెసర్ యూస్ చేస్తారు. 5MP ఫ్రంట్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా అయితే దీనిలో ఉండడం మీరు గమనించవచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 12 తోటి అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మరి బ్యాక్ వెళ్ళి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దాదాపుగా ఇది 7000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అయిన మొబైల్. మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఒక సెకండ్ టైం అయితే తీసుకొని మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఇక మనం దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. మరి ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. దీనిలో మనకు వీడియో, ఏక్యామ్, బ్యూటీ, పోర్ట్రేట్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. AR షార్ట్స్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదో దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ. ఇలా కనిపించేస్తున్నాయి వీడియోస్ అనేవి. దాంతోపాటు ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్గానే ఉందనుకోండి. దాంతోపాటు ఇక్కడ ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాక్ కేస్లో ఈ మొబైల్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇలా ఉంది. మొబైల్ యొక్క డిజైన్ అనేది ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగానే ఉంది. బిల్డ్ కూడా బాగానే ఉంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇదే ఇంకొంచెం ఫాస్ట్గా ఉండే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి మొబైల్ బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది. మొబైల్ ప్రైస్ గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 7000 ప్రైస్ సెగ్మెంట్లో మరి మనకు ఇంతకంటే ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండవు అనుకోండి. మరి ఎవరికైతే ఒక పెద్ద డిస్ప్లే సైజ్ ఉండే మొబైల్ కావాలనుకుంటారో, చూడ్డానికి బాగానే అనిపించేది, నెక్స్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలి అనుకుంటారో, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన మొబైల్ అని మనం అనుకోవచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళ కోసం లాంచ్ చేయబడిన మొబైల్ ఇది. సో మరి వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.